ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. సహస్ర, నా అనుమానం నిజమే. నేను గెస్ చేసింది కరెక్టే. ఆ లక్ష్మి పానీపూరి బండి దగ్గర నన్ను చూసి దాక్కుంది. నువ్వెలా చెప్తున్నావు పిన్ని? లక్ష్మి కారెక్కడం నిజం. దారిలో చెంచక్క, బిహారీ లక్ష్మిలు పానీపూరి పంచుకొని తిన్నారు. ఇప్పుడు వాళ్ళు చట్టా పట్టాలేసుకుని విహారీ కారులో ఆఫీస్కొచ్చారు. ఇప్పుడు వాళ్ళని చూసి చెప్తున్నాను, వీళ్ళు కలిసే దొంగ నాటకాలు చేస్తున్నారు సహస్ర. లేకపోతే పానీపూరి బండి దగ్గర లేని లక్ష్మి ఆఫీస్కొచ్చేటప్పుడు కారులో ఎలా వచ్చింది? విహారిని ఆ లక్ష్మి దాని మాయలోకి పడేసింది. వాడు దాని మాయలో పూర్తిగా మునిగిపోయాడు. అందుకే కొత్త కొత్త అలవాట్లు, దానికోసం అబద్ధాలు చెప్తున్నాడు. నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది పిన్ని. జాగ్రత్త పడు. ముందు ఆ లక్ష్మికి చెక్ పెడితేనే విహారీ నీ కంట్రోల్లోకి వస్తాడు. లేకపోతే చెప్పాగా, మదన్ పరిస్థితే నీకు. అంతవరకు రానివల్లే పిన్ని. దాన్ని ఎలా వంచాలో, ఎక్కడ వంచాలో నాకు బాగా తెలుసు. రా విహారీ, కూర్చో. మా బావతో కలిసి తిరుగుతున్నావు కదే, నీ పని చెప్తానుండా. మీద పడిందే. సారీ విహారీ గారు, సారీ అండి. ఏ లక్ష్మి, శాస్త్ర, అసలు నువ్వు లక్ష్మిని ఎందుకు కొట్టావు? దానికి మధ్య కళ్ళు నెత్తికెక్కాయి విహారీ. అయితే మాత్రం మీరు కొట్టేస్తారా? జస్ట్ సాంబార్ విహారీ మీద పడింది అంతే కదా సహస్ర? అది సాంబార్ నీ మీద పోసిందే కాకుండా ఏదో నీ సొంత భార్యలాగా కొంగు తీసి తుడిచేస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా సహస్ర? అది చేసే పనులన్నీ నీకు చిన్నగా, ఏ తప్పులు లేనట్టుగా కనబడుతున్నాయా? ఈ లక్ష్మికి మధ్యన ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియట్లేదు. మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరంతా ఏదో పర్సనల్ ఎజెండాతోనే ఇదంతా చేస్తున్నారో నాకు అనిపిస్తుంది. దీంట్లో పర్సనల్ ఎజెండా ఏముంటుంది బావా? దాన్ని ఇంత మాట అన్నా కూడా నువ్వు రేజ్ అవుతున్నావేంటో నాకు అర్థం కావట్లేదు. తననే కాదు, అకారణంగా మీరెవరిని కొట్టినా నేను ఇలానే మాట్లాడతాను.
కారణం ఉండే కదా దాన్ని కోపంతో కొట్టింది. నువ్వు మీ అమ్మ దాన్ని వెనకేసుకు రాబట్టే దానికి కొమ్ములు పెరిగిపోయాయి. లేకపోతే నీ మీద దానికంత చనువేంటి? కళ్ళు మూసుకుని పనిచేస్తోందే కాకుండా ఎలా దాని చీరతో నీ టీషర్ట్ తుడుస్తుంది? అసలు దానిలో తప్పేంటంటే? మదన్, మీ యుఎస్ లో ఇలాంటివి తప్పు కాదు, కానీ ఇక్కడ తప్పే. సహస్ర, ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం తప్పు. ఇంకోసారి అలా చేయకు. ఎవ్వరి లిమిట్స్ లో వాళ్ళుంటే మా లిమిట్స్ లో మేము ఉంటాం. విహారీ, నువ్వు మీ అమ్మ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో తెలుసుకోండి. సహస్ర నిన్నెంతగా ప్రేమిస్తుందో నీకు తెలుసు కదా. నిన్ను వేరే ఎవరు తాకినా ఎలా చూస్తూ ఊరుకుంటుంది? అసలు నువ్వు మర్చిపోయావో లేదో, సహస్ర ఇష్టాన్ని దాని ప్రేమ కూడా కారణం నువ్వే. ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమల్తే నేను నిన్ను కాదనలేకపోయాను. నా కోపం, రోషం, పౌరుషం అన్నీ చంపుకుని మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాను. ఆ రోజు నువ్విచ్చిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకో. మీరు పోయింది అనుకుంటున్న పరువు నేను కాపాడతాను. దూరం అయ్యాయి అనుకుంటున్న బంధాల్ని నేను కలుపుతాను. మీరు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సహస్రని నేను పెళ్లి చేసుకుంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆలస్యం అయ్యే కొద్దీ మాట ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. అలా సహస్ర విషయంలో నీలో ఇంకో ఆలోచన గాని నీలో ఇంకో నిర్ణయాన్ని గాని నువ్వు చేస్తే ఆ క్షణమే నేను ఈ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు నా దగ్గరికి కూడా రాలేరు. నేను ఎప్పటికీ మీ దగ్గరికి రాను. ఆ విషయం గుర్తుంచుకో. రే విహారీ, నేను చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. లేకపోతే రేపటి రోజున నా చావుని చూస్తావు. ఇంటి నుంచి వెళ్ళిపోవటాలు కానీ చేస్తే నా చావుని చూస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.